దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పునరుద్ధాన దినం మందిరానికి కూడా వచ్చిన మీ అందరికి నా వందనాలు. అందరికి ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. దేవుడు ఈ ఆగస్టు నెలంతా మనల్ని కాపాడుతూ మరి ఈ చివరి పునరుద్ధాన దినం వరకు, చివరి రోజు వరకు ప్రభు ఎంతగానో మన కుటుంబాల్లో తోడయుండి ఆయన కనికరం గల హస్తం మనల్ని కాపాడుతూ ఇంతవరకు నడిపించింది. అందును బట్టి నేను ప్రభును స్తుతిస్తున్నాను. దేవుడు ఈ ఆగస్టు నెలలో మనకు వాగ్దానం ఇచ్చాడు, ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదను. ఆయన చెప్పిన రీతిగా అనేకుల జీవితాల్లో ఆ ఉన్నత అనుభవాలను దేవుడు నడిపించుకుంటూ వెళ్తున్నాడు. అందును బట్టి ప్రభుకే మహిమ కలుగునుగాక. అందరం బైబిల్లో తెరిచి 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం, 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం నుంచి 6వ వచనం వరకు, 2వ వచనం నుంచి 5వ వచనం వరకు. నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర నివాసం చేసెను. చాలు. హల్లెలూయా. చేతులపై యుద్ధం గట్టి హల్లెలూయా. గత వారం మనం దేని గురించి విన్నాం? ప్రాకారం గురించి విన్నాం. ప్రతి ఇంటికి ప్రార్థన అనే ప్రాకారం అవసరమని, ప్రాకారం లేని ఇల్లు ఎలాగుంటుందో, ప్రాకారం ఉన్న ఇల్లు ఎలాగ దీవించబడుతుందో గత వారం విన్నాం. ఈ పూట కొద్ది క్షణాలు నేను చెప్పి ముగించేస్తాను. వచ్చే ఆదివారం ప్రభు వల్ల ఉంటుంది. ఈ మాట తప్పక జ్ఞాపకం ఉంచుకోండి. రేపటి దినం ప్రారంభ దినం కనుక వాగ్దాన కొడుకు కూడా దాంట్లోనే ఇంక్లూడ్ ఉంటుంది. తప్పక పాలు పొందండి. ఈ పూట మనం చక్కగా చదివినట్లయితే బైబిల్లో ఎన్నో వాగులు ఉన్నాయి. బైబిల్లో చాలా రకాల వాగులు మనం వింటాం. వాగు అంటే ఏంది? ఇప్పుడు ఇది మనకు ఇసుక పలానా వాగని, కొత్తపల్లి వాగు, ఉప్పుగల్ వాగు, జస్ట్ కొన్ని నీళ్ళు చెరువు కంటే తక్కువగా ఉంటుంది. చెరువు కంటే ఎక్కువేం కాదు, చెరువు కంటే తక్కువగానే ఉంటుంది. అంతేనా? అంతేనా? కాలువ లాంటిది, ఒక కాలువ లాంటిది. అటువంటి వాగులు చాలా ఉన్నాయి. మనం కూడా అనేక వాగుల గురించి విన్నాం. కిద్రోను వాగని, యొబ్బేకు రేవని, ఇవన్నీ వాగులకు సంబంధించినవే. అయితే బైబిల్లో ప్రతి దానికి ఒక అద్భుతమైన అంతరార్థం ఉంటేనే గాని పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని లిఖించి పెట్టాడు. ఇక్కడ అనేక కొత్త కొత్త పదాలు మనం వింటుంటాం. ఇక్కడ ఒక వాగు కనబడతా ఉంది. ఇది కెరీతు వాగు. చెప్పండి, ఏ వాగు ఇది? కేరేతు వాగు. ఈ కేరేతు వాగుకు ఒక స్పెషాలిటీ ఉంది. ఎన్నో వాగులు ఉన్నాయి ఆ దేశంలో కూడా. ఏలియా నివసించిన దేశంలో కూడా ఎన్నో వాగులు ఉన్నాయి. మరి దేవుడు ఇక్కడికి ఎందుకు నడిపించాడు? ఇక్కడికి ఎందుకు నడిపించాడు? ఆయన నడిపించడంలో ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన నడిపించడంలో ఆయన సంకల్పం ఏంటి? ఆయన ఆలోచన ఏంటి? ఒక 2-3 విషయాలను చెప్పి నేను ముగించేస్తాను. ఈ యొక్క సంఘటన మనం చూస్తే 17వ అధ్యాయం ప్రారంభం నుంచి అక్కడ పరిపాలించడానికి దేవుడు ఆహాబును నిర్ణయించుకుంటాడు. ఆ దేశానికి ఆహాబు సంథింగ్ 14-17 రాజులుగా వస్తాడు. గిలాదు ఆ కాపురస్తుల నుంచి 17వ వచనం, అదే మొదటి వచనం చదవండి. గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవం తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. చాలు. ఇది షోమ్రోను పట్టణానికి దగ్గరగా ఉన్న ప్రాంతం. ఇది చాలా పెద్ద ప్రాంతం. అక్కడ కొత్తగా ఒక రాజు నియమించబడ్డాడు. ఆయన పేరు ఆహాబు. చెప్పండి, ఏం పేరు? ఆహాబు. ఈ ఆహాబు నియమించబడిన మొదలుకొని తన భార్య ఎవరు? మనందరికి పరిచయం లేదా? ఎవరు?
యెజబేలు అంటే అప్పుడప్పుడు పరిచయం వస్తుంది. యెజబేలు ఈ యొక్క నిర్ణయించబడిన ప్రారంభం మొదలుకొని తాను ఆ దేశాన్ని ఏలన ఆరంభించినప్పుడు దేవునికి ఇష్టమైన ప్రకారం చేయక, దేవుని ఆలోచన ప్రకారం చేయక, దేవుని చిత్తం ప్రకారంగా నడుచుకోక, దేవుని ఉద్దేశం ప్రకారం ఆ రాజ్యాన్ని ఆ దేశాన్ని పరిపాలించకుండా తన ఇష్ట ప్రకారం పరిపాలించడం మొదలుపెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా వినాలి, అందరూ నా వైపు చూస్తూ పరిపాలించడం మొదలుపెట్టాడు. అమ్మ వినాలి, ఎవరు మాట్లాడుతూ పరిపాలించడం మొదలుపెట్టినప్పటి నుంచి బయలు ప్రవక్తలకు మొక్కడం, బయలును ఇష్టంగా భావించడం, బయలుకు పెద్ద పెద్ద పట్టణాలు కట్టించడం, వాటికి బలిపీఠాలు కట్టించడం, ఏది చేసినా దేవునికి విరుద్ధమైన పనులు ఆహాబు చేస్తూ వచ్చాడు. అప్పుడు చేస్తూ వచ్చినప్పుడు దేవునికి కోపము రేపే పనులు ఆహాబు చేసినందున దేవుడు ఆ దేశమును ఆ దేశవాసులను దేశాన్ని పరిపాలిస్తున్న ఆహాబుకు బుద్ధి చెప్పాలని, వారందరూ దేవుని చిత్తానుసారంగా నడిచే గుంపులో నిలబడాలని దేవుడు ఒక ఉద్దేశం కలిగి తన సేవకుడైన ఏలియా అనే ఒక సేవకుని ఎన్నుకొని, ఆ సేవకుడు ఎక్కడున్నాడు? అడవులలో నివాసం చేస్తా ఉన్నాడు. అడవులలో, కొండలలో, గుహలలో నివాసం చేస్తున్న వ్యక్తిని బయటికి పంపించి రప్పించి ఆ దేశం దగ్గర, నిజానికి అప్పటికే యెజబేలన్న ఆహాబన్న ఆ దేశం అంతా వణికే పరిస్థితి కనబడతా ఉంది. యెజబేల్ అంటే మనకు తెలుసు, బైబిల్లో ప్రకటన గ్రంథం వరకు పేరు పొందినావే, అంటే అనేకులను భయపెట్టినావే. ఆమె లక్షణాలు అనేకులను భయభ్రాంతులను చేశాయి. ఈ యొక్క యెజబేలు ఈ ఆహాబు ద్వారా ఎంతో మంది సేవకులు నష్టాల పాలైపోయి బయటికి కనబడకుండా గుహలలో దాక్కునే పరిస్థితి తీసుకొచ్చారు. అంతటి కష్టమైన స్థితిలో ఉన్నప్పుడు ఆహాబన్నా, యెజబేలన్నా, రాజన్నా, రానన్నా, ఊరి వారందరూ, దేశం వారందరూ వణికే పరిస్థితులు వస్తున్నాయి. ఎవరు వారి ముందుకెళ్ళి, రాజా ఇలా ఎందుకు చేస్తున్నావు, ఇలా ఎందుకు వ్యతిరేకంగా వెళ్తున్నావు, ఇలా ఎందుకు విరుద్ధంగా మారుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు అని అడిగే పరిస్థితి లేదు. ఉందా అక్కడ? లేదు. ఎవరైనా ఈ యొక్క ఆహాబును చూసి, యెజబేలును చూసి భయపడే పరిస్థితి వచ్చింది. అంతటి కష్ట పరిస్థితిలో, అంతటి ప్రతికూల పరిస్థితిలో దేవుడు ఏలియాను నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా! ఏలియాను బయటికి రప్పించాడు. ఏలియాను తన చిత్తం చొప్పున నువ్వు వెళ్ళి మాట్లాడు అన్నాడు. మరి ఏలియా అన్న అసలే దేశంలో వణికే పరిస్థితులు కనబడతా ఉన్నాయి, ఎక్కడ చూసినా విరుద్ధమైన పరిస్థితులు కనబడతా ఉన్నాయి, ఎక్కడ చూసినా సేవకులను చంపే పరిస్థితులు అవపడుతున్నాయి. అయ్యా నేను వెళ్ళలేను అనలేదు. నేను పోయి రాజుకు చెప్తే రాజు ఏమంటాడో, రాజు వాళ్ళ భార్య నన్ను చంపేస్తుందేమో అని కూడా అనలేదు. దేవుడు చెప్పాడు, ఏలియా వెళ్ళాడు. ఏకంగా ఆహాబు ముందే నిలబడి ప్రవచిస్తూ మాట్లాడాడు. దేవుడు చెప్పిన ప్రతి మాట చెప్పాడు. ఇదిగో దేవుడు సెలవిచ్చేంత వరకు ఈ దేశంలో మంచైనను వర్షమైనదు కురవదు. వర్షం లేకపోతే, మంచు లేకపోతే చెట్లు ఎదుగుతాయా? ఆహారం వస్తుందా? సమృద్ధి కలుగుతుందా? ఏదీ లేదు. అంటే ఈ దేశం అంతా దేవుడు చెప్పేంత వరకు కరువులోకి వెళ్ళిపోబోతా ఉంది. ఆ మాట పోయిపోయి ఎవరికి చెప్తా ఉన్నాడు? ఆహాబుకే, రాజుకే. భయపడకుండా, మాట తడబడకుండా, దేవుడు చెప్పినట్లుగా దేవుని ఆత్మతో నింపబడి పలుకుతా ఉంటే, పలికాడు. సరే, పలుకుతున్నప్పుడన్నా తనకు డౌట్ రావాలా? అరే దేవుడు ఏమంటున్నాడు? ఈ దేశంలో కరువు రాబోతుందిరా బాబు, వర్షం ఉండదు, మంచు ఉండదు. మరి దేవుడు చెప్పమని చెప్తున్నాను, కానీ మరి నేనెట్లా, నా కుటుంబం ఎట్లా, నేను పోషించబడడం ఎట్లా, నాకు ఆహారం ఎట్లా, నాకు నీళ్ళు ఎట్లా, అదేమి ఆలోచించట్లా. దేవుడు చెప్పమన్నాడు, వెళ్ళి చెప్తున్నాడు. చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ రోజు నుంచి ఆకాశం మూయబడినట్టుగా మనం చూస్తాం. మంచైనను వర్షమైనను ఒక్క చుక్క కురవకుండా దేశమంతా కరువు స్థలంలోకి వెళ్ళిపోయింది.
కరువు మొత్తం కరువుగా మారిపోయింది. ఎక్కడ చూసినా పట్టెడు అన్నం, అంత నీళ్లు దొరకని పరిస్థితులకు ఆ దేశం అంతా వెళ్ళిపోయింది. అటువంటి కష్ట పరిస్థితుల్లో ఏలియాకు ఒక చిన్న సందేహం కూడా రావట్లా. నేను అంటాను, ఒకవేళ దేశమే కరువులోకి వస్తే నీకు ఒక సందేహం వస్తుంది, దేవుడు నా పట్ల ఏం చేస్తాడు, నాకు ఆహారం ఎట్లా, నాకు నీళ్ళు ఎట్లా అని మనంగా ఆలోచిస్తాం. ఏలియా కూడా మన వంటి స్వభావం గల వ్యక్తి అని మనం వింటాం కదా కృత నిబంధనలో. అటువంటి ఏలియా సందేహపడకుండా, మాట తడబడకుండా ఎలా చెప్పగలుగుతున్నాడు, ఎలా ప్రవచించగలుగుతున్నాడు? తన గురించి ఆలోచించుకోవట్లేదు, తన పోషణ గురించి ఆలోచించుకోవట్లేదు, తాను ఎలా బ్రతుకుతాడో ఆలోచించుకోవట్లేదు. దేవుడు చెప్పమన్నాడు, వెళ్ళి చెప్తా ఉన్నాడు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ఏలియాకు ఒక నమ్మకం ఏంటో తెలుసా, దేశమంతా కరువులోకి వెళ్ళినా నన్ను పోషించడానికి దేవుడు మరొక్క ద్వారాన్ని తెరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ కేరీతు వాగు ఏం సూచిస్తా ఉందంటే, తన సేవకుడైన ఏలియాను, తనకు నమ్ముకున్న బిడలను, తనను వెంబడిస్తున్న బిడలను ఏ పరిస్థితుల్లోనైనా దేవుడు పోషించగలడు. హల్లెలూయా. అది ఏ పరిస్థితి అయినా, అది ఏ సంకటమైనా, ఏ రోగమైనా, ఏ వ్యాధి అయినా, అది ఏదైనా తనను నమ్ముకున్న వారి వెంట నిలబడి పోషించడానికి దేవుడు సమర్థుడు. ఈ కేరీతు వాగు ఏం సూచిస్తా ఉందంటే, ఏలియాను పోషించడానికి కేరీతు వాగును దేవుడు పుట్టించాడు. ఏలియాను పోషించడానికి అన్ని వాగులు ఎండిపోయినా ఈ వాగు మాత్రం ఎండిపోకుండా అలాగా కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు నిలవ ఉండేటట్టుగా దేవుడు చేశాడు. అంటే ఈ మాట మనకేం సూచిస్తా ఉంది తెలుసా? నీ జీవితంలో ఎండిపోయిన పరిస్థితులు ఉన్నప్పటికీ, నీ జీవితంలో నువ్వు పోషించబడలేని పరిస్థితులు ఉన్నప్పటికీ, నిన్ను నువ్వు సర్వైవ్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ, నీ కుటుంబం అంతా పోషించబడలేని స్థితిలో ఉన్నావా? రోగాలను బట్టి, అనారోగ్యాలను బట్టి, వ్యాధులను బట్టి, స్థితిగతులను బట్టి చేతిలో చిల్లి గవ్వ లేకుండా, ఎటువంటి ఆధారం కనబడని పరిస్థితుల్లో నువ్వు నిలబడుతున్నా, ఎటువంటి ఆధారం లేని పరిస్థితిలో నువ్వు నడుస్తున్నా, ఈరోజు నువ్వు దేవుని నమ్మిన వ్యక్తి అయితే, దేవుని యందు విశ్వసించే వ్యక్తి అయితే, దేవుని మీద ఆధారపడే వ్యక్తి అయితే, దేవుని చిత్తాన్ని ప్రశ్నించకుండా నడిచే వ్యక్తి అయితే, నేనంటాను, నీ కొరకు ఒక కేరీతు వాగును దేవుడు పుట్టించబోతున్నాడు. హల్లెలూయా. నీ కొరకు మరొక చోట ద్వారం తెరవబోతున్నాడు. నీ కొరకు మరొక తలుపును తెరవబోతున్నాడు. నీకు నిన్ను పోషించడానికి ఏదో ఒక చోట ప్రభు నిలబెట్టుకోబోతున్నాడు. ఎవరినో వ్యక్తిని నిలబెట్టుకోబోతున్నాడు. ఎందుకు తెలుసా? ఆ వాగు ద్వారా ఇంకా మిగతా వాళ్ళు ఎవరు పోషించబడినట్టుగా మనం వినం. ఒక్క ఏలియా తప్ప, ఒక్క ఏలియా కొరకే దేవుడు ఆ వాగును అలాగే ఉంచాడు. నేనంట, నీ కొరకు ఈ ఉద్యోగాల మీద, ఈ వ్యాపారాల మీద, ఈ చేతుల పనుల మీద సరే నమ్మకం ఉండాలి. నువ్వు చేయవలసిన పనులను చేస్తున్నా, నేనంటాను, అవి స్థిరమైనవి కాకపోవచ్చు. కరోనా లాంటి ఏదైనా పరిస్థితి వస్తే, కరోనా లాంటి ఏదైనా కరువు పరిస్థితి వస్తే అవన్నీ స్థిరంగా ఉండకపోవచ్చు. చూస్తున్నాం కదా, మైక్రోసాఫ్ట్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, పెద్ద పెద్ద కంపెనీల్లో పెద్ద పెద్ద జాబులను తీసేస్తున్నారు. ఏవి నమ్మకమైనవి కాకపోవచ్చు, కానీ నమ్మదగిన దేవుని నమ్ముకుంటే ఏ పరిస్థితుల్లోనైనా నిన్ను పోషిస్తాడు. హల్లెలూయా. మరి ఎలా పోషించాడు? షోమ్రోన్ నుంచి కేరీతు వాగు వైపు నడవమన్నాడు. గొప్ప గొప్ప సైంటిస్టులు, బైబిల్ పండితులు ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క షోమ్రోన్ నుంచి కేరీతు వాగు వైపు దగ్గర దగ్గర 400 నుంచి 500 మైళ్ళు ఉంటుందట. ఎన్ని? 400 నుంచి 500 అంటే దగ్గర దగ్గర ఒక 500-600 కిలోమీటర్లు. దేవుడు పోషించాలనుకుంటే అక్కడే షోమ్రోన్ పక్కన ఒక వాగు దేవుడు తెరవలేడా? కానీ నడిపిస్తా ఉన్నాడు. శక్తికి మించిన ప్రయాణం చేసి అక్కడ ఆ వాగును మాత్రం దేవుడు నిలబెట్టి, ఆ వాగును మాత్రం అలాగా దేవుడు అక్కడ ఉంచి తన సేవకుని కొరకు అలాగ నిలబెట్టాడు, నడిపించాడు. అక్కడ వాగు దగ్గరకు వచ్చాడు.
కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు ఆ వాగు దగ్గర ఏలియా ఉన్నాడు. మీకు తెలుసా, ఆ వాగు దగ్గర ఉన్నప్పుడు దేవుడు కాకులకు కూడా ఆజ్ఞాపించాడట. కాకులకు కూడా ఆజ్ఞాపించి, ఎక్కడైనా మనం చూస్తాం కాకులు అన్నం ఎత్తుకుపోవడం, లేదంటే ఇంకేదైనా వస్తువులు ఎత్తుకోవడం చూస్తాం. కానీ ఇక్కడ కాకులు ఏలియాకు వేడివేడి రొట్టెలు, వేడివేడి మాంసాన్ని పంపిస్తా ఉన్నాయి, తెచ్చి ఏలియా ఒడిలో వేస్తా ఉన్నాయి. ఏ పూట తక్కువ కాలేదు ఏలియాకు. పగలు సాయంకాలం ఏ పూట తక్కువ కాకుండా పోషించేటట్టుగా దేవుడు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, మరి ఈ పూట దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, కేరీతి వాగు దేవుని వాక్యానికి సూచనగా ఉంది. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుంటే, దేవుని వాక్యం దగ్గర నిలబడగలిగితే, దేవుని వాక్యం దగ్గర కూర్చోగలిగితే, దేవుడు ఉండమన్న చోట కడవరకు ఓపికగా నిలబడగలిగితే, నేను అంటాను ఆ వాక్యమే నిన్ను పోషించగలుగుతుంది, ఆ వాక్యమే నిన్ను బ్రతికించగలుగుతుంది, ఆ వాక్యమే నిన్ను నడిపించగలుగుతుంది. అది కష్ట పరిస్థితుల్లోనైనా, నష్టమైనా నిన్ను నడిపించడానికి ఆ వాక్యమే నీ కొరకు నిలబడతా ఉంది. మరి ఈరోజు దేని మీద ఆధారపడతా ఉన్నావు? దేవుని వాక్యం ఉన్న కేరీతు వాగు దగ్గర ఉండకుండా ఎక్కడెక్కడ వాగుల కొరకు వెతికి అల్లాడిపోతూ నష్టపాలైపోతున్నావేమో. దేవుని వాక్యం నిలబడిన ఆ కేరీతు వాగు దగ్గర ఉండు. నిన్ను పోషించడానికి దేవుడే పంపిస్తాడు కాకు. నిన్ను పోషించడానికి దేవుడే నిలబెడతాడు. నిన్ను నడిపించడానికి దేవుడే ఏదో ఒక కాకుని పంపిస్తాడు, ఏదో ఒక ఉద్యోగాన్ని పంపిస్తాడు, ఏదో ఒక వ్యాపారాన్ని చేతికి అప్పగిస్తాడు, ఏదో ఒకటి నీ చేతికి ఆయన అప్పగిస్తాడు. దేవుని వాక్యం మీద ఆధారపడి నిలబడగలిగితే ఆ వాగు నీరు, బైబిల్లో నీరు వాక్యానికి సూచనగా, ఆ వాక్యాన్ని అలాగే కలిగి ఉన్నాడు, వాక్యం దగ్గర అలాగే నిలబడి ఉన్నాడు. ఆ వాక్యం ఉన్న చోటనే దేవుడు ఉండవనంత వరకు ఉన్నాడు. మరి ఈరోజు నా పరిస్థితి ఏంటి? చిన్న చిన్న సమస్యలకే, చిన్న చిన్న కరువులకే, చిన్న చిన్న ఇబ్బందులకే అల్లాడిపోతూ, ఆవేదనలు గురవుతూ, దేవుని మీద విశ్వాసాన్ని, దేవుని వాక్యం మీద పట్టును కోల్పోతున్న పరిస్థితుల్లో నువ్వెందుకుంటున్నావు? అలా ఉంటున్నావు కనుకనే నువ్వు సరైన దిశలో నడవలేకపోతున్నావు. అలా ఉంటున్నావు కనుకనే సరిగ్గా పోషించబడలేకపోతున్నావు. అలా ఉంటున్నావు కనుకే నీ రోగాల్లో నీకు విజయం కావట్లా. అలా ఉంటున్నావు కనుకనే నీ పరిస్థితుల్లో నీకు విజయం రావట్లా. ఈరోజు ఈ ఏలియా నడిచినట్టుగా దేవుని వాక్యం వైపు నువ్వు నడవగలిగితే, కేరీతు వాగు వైపు నువ్వు నడవగలిగితే, నిశ్చయంగా నిన్ను పోషించడానికి దేవుడు సమర్థుడు అన్న మాట గుర్తుంచుకో. ఆయన సమర్థుడు. హల్లెలూయా. మీకు తెలుసా, ఆఫ్రికా దేశంలో ఒక మిషనరీ బయలుదేరాడు. ఒక మిషనరీ, దేవుడు అనేక ప్రాంతాలకు ఒక మిషనరీ పంపించాడు. కొద్దిమంది మిషనరీని ఎన్నుకొని ఆ ప్రదేశాన్ని నిలబెట్టుకున్నాడు. మన స్థలానికి కూడా దేవుడు కొలంబో ఫాదర్ని పంపించాడు. కొలంబో ఫాదర్, ఈరోజు కొలంబో ఫాదరు చనిపోయిన రోజు పుట్టినరోజు తెలియదు. అయితే ఆ ఫాదర్ వచ్చి మన దగ్గర కాలేజీలు కట్టడం, ఇక్కడ ఉన్న వారికి ఎక్కువ శాతం దేవుని వాక్యం గురించి బోధించి, అక్కడ అన్ని అనుకూల విద్యార్థి కాలేజ్ కానీ, ఇంకా ఆ జేఎంజే కాలేజ్ కానీ, ఎన్నెన్నో ఆ కర్ణాపురం ఉన్న ప్రదేశం అంతా ఆయన సంపాదించిందే. దేవుడు అట్లా నిలబెట్టుకున్నాడు కొద్దిమంది. అక్కడ ఒక మిషనరీ పంపించాడు. ఆ మిషనరీ దేవుడిచ్చిన ఉద్దేశం ఏంటంటే అనాథ ఆశ్రమం నడపడం, ఆర్ఫనేజ్. అనాథ పిల్లలను పోషించాలి. ఎలాగా? నీకు ఎక్కడి నుంచి ఫండ్ వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో ఏమి చెప్పలా, నువ్వు వెళ్ళి పోషించన్నాడు అంతే. అలాగా ఒకరిని ఇద్దరిని చేర్చుకుంటూ 10,000 మంది అనాథ పిల్లలు అయ్యారట. ఎంతమంది? 10,000 మంది అయ్యారట. 10,000 మంది పిల్లలు అడవిలో పెద్ద ఒక హాస్టల్లా కట్టాడు. అక్కడ ప్రతి దినం ఆ పిల్లలకు వాక్యాన్ని బోధిస్తూ, చదువును బోధిస్తూ, చక్కగా ప్రతిరోజు శ్రేష్టమైన భోజనాన్ని వారికి అందించేవాడు. ఒకరోజు ఆ వంట మనిషి వచ్చి అన్నాడట, సార్, ఈ పూట పిల్లలు కొనడానికి ఏమీ లేదు, ఈ పూట పిల్లలు కొనడానికి ఏమీ లేదయ్యా, మరి మీరేమన్నా అమౌంట్ ఇస్తే నేను వెళ్ళి సరుకులు తీసుకొచ్చి మధ్యాహ్నం వరకు పిల్లలకు భోజనం సిద్ధపరుస్తాను. ఇంతమందికి వెళ్ళాడంటే త్వరగా మీరు అందిస్తే ఆ వస్తువులన్నీ తీసుకొస్తానని చెప్పాడట. చెబితే నిజానికి ఆ మిషనరీ దగ్గర ₹1 లేవంట. ఎందుకు? ఆ రోజు ఏమీ లేవట, ఏమీ లేవు. ఆ రోజు మాత్రం ఏమీ లేవు. ఎట్లా అని ప్రార్థన చేస్తున్నాడు. తనకున్న విశ్వాసంతో చెప్పాడట, సరే నువ్వు వెళ్ళి
నువ్వు వెళ్ళి పిల్లలందరినీ వచ్చి ఆ ప్రేయర్ చేసుకొని ప్లేట్లన్నీ వాళ్ళు నీట్ క్లీన్ చేసుకొని కూర్చోమని చెప్పు, హ్యాండ్ వాష్ చేసుకొని కూర్చోమని చెప్పాడు. నువ్వు వెళ్ళి చెప్పు, పిల్లలందరినీ చేతులు కడుక్కొని భోజనానికి లైన్గా కూర్చోమన్నాడట. ఈ వంట మనిషి ఆశ్చర్యపోతున్నాడంట. ఈయనకేమైనా పిచ్చి పట్టిందా? వండేది నేనే, వడ్డించేది నేనే. ఈ వంటగదిలో చూస్తే, కిచెన్లో చూస్తే ఏం వస్తువులు లేవు. పిల్లలందరినీ చేతులు కడుక్కొని భోజనానికి లైన్లో కూర్చోమంటాడింది. ఏమో ఈయన చెప్తున్నాడు అనుకొని వెళ్ళి ఇసుక్కుంటున్నాయి అందరిని, పిల్లలందరినీ ఆ బెల్లు కొట్టాడు. అందరు వచ్చారు, హ్యాండ్ వాష్ చేసుకున్నారు, ప్రేయర్ చేసుకున్నారు, లైన్గా కూర్చున్నారు. మరలా వెళ్ళాడు. సార్ ఏమైంది సార్? మరి పిల్లలందరూ లైన్గా కూర్చున్నారంటే వారిని ప్రార్థన చేయమనిపో, భోజనం వేడివేడిగా వస్తుందని చెప్పాడట. ఎటువంటి ఇన్ఫర్మేషన్లు ఆ టైంలో ఏం ఫోన్లు కూడా లేవు. అడవిలో ఉన్నాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఇక్కడ పిల్లలు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఒకవైపు గేట్ కాడ హారన్ శబ్దం వినబడతా ఉంది. హారన్, ఒక లారీ వచ్చి హారన్ కొడతా ఉంది. ఎవరని తీరిస్తే, సార్ ఇది పలానా మిషనరీ నడుపుతున్న అనాథాశ్రమేనా? అవునండి. ఏం కావాలి అంటే, ఇక్కడ దగ్గరలో ఊర్లో పెద్ద వివాహం జరుగుతుంది సార్. అయితే ఆ పెళ్లిలో ఏమైందో తెలియదు, చిన్న సమస్య వచ్చి ఆ పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. అక్కడికి వచ్చిన బంధువులందరూ వెళ్ళిపోయారు. ఈ భోజనం అంతా ఆ యొక్క అధికారి చాలా ఉన్నతమైన అధికారి. ఈ భోజనం అంతా ఏం చేయాలి? ఇదంతా బంధువులందరూ వెళ్ళిపోయారు, పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఏం చేయాలంటే ఎవరో ఒక వ్యక్తి వచ్చారంట, పలానా అడవిలో ఒక అనాథాశ్రమం నడుపుతున్నాడు ఒక మిషనరీ, అక్కడ చాలా మంది 10,000 మంది పిల్లలు ఉన్నారు, ఈ ఆహారం అటు పంపించమన్నాడు, అందుకే పడేయడం ఇష్టం లేక మీ దగ్గర తీసుకొచ్చాను సార్ అన్నాడు. వెంటనే అందరు కూర్చున్న వారందరూ ఈ వంట మనిషి ఆశ్చర్యపోతున్నాడంట. ఆ యొక్క సేవకుడు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఇక్కడ వీళ్ళకి రావాల్సిన ఆహారం ఎక్కడి నుంచో, ఏ కాకినో, ఏ పరిస్థితిలో, ఏ వ్యక్తినో పంపించి ప్రేరేపించి దేవుడు ఆహారాన్ని వారి దగ్గరికి నడిపించాడు. చప్పలు కొట్టండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది నిజంగా జరిగింది, ఇది నిజంగా జరిగింది. దేవుడు అలా చేసి చూపిస్తాడు. నేనంటాను, నిన్ను పోషించడానికి ఏ కాకినో దేవుడు పంపిస్తాడు. మనకు కావాల్సిన అంటాను, గొప్ప సేవకుడు అన్నాడు, దేవుడు నీ కోరికలు తీర్చడు కానీ నీ అవసరాలు తీరుస్తాడు అన్నట్టు. మీకు అర్థమైందా? అవసరాలు ఏంటి, కోరికలు ఏంటి? దేవుడు నీ కోరికలు తీర్చడు కానీ నీ అవసరాలు తీరుస్తాడు. కోరిక అంటే ఏంది? ఇప్పుడు ఉండడానికి నీకు నివాసం లేదు, నాకు ఆశయ ఒక్క 2 అంతస్తుల బిల్డింగ్ కట్టుకోవాలి అని నీకు ఆశ ఉంది. కానీ నీ కోరిక తీర్చలేకపోవచ్చు, కానీ నిన్ను మాత్రం ఆయన నివాసం లేకుండా చేయడు. ఏదో ఒక ఇల్లు పంపిస్తాడు, ఏదో ఒక ఇల్లు కట్టుకునేది చేస్తాడు. ఈ పూట తినడానికి తినలేదు, చికెన్ బిర్యానీ పంపించకపోవచ్చు, సాదా అన్నమైన నిన్ను పోషించడానికి పంపిస్తాడు. నీ అవసరాలు తీరుస్తాడు. ఇప్పుడు అక్కడ పిల్లలకి ఏం కావాలి? ఆహారం కావాలి. ఏమీ లేని పరిస్థితి అక్కడ, దేవుడు ఎక్కడి నుంచో ద్వారం తెరిచి పంపిస్తాడు. ఎప్పుడు? తన మీద ఆధారపడినప్పుడు. ఇప్పుడు ఏలియా పరిస్థితి అదే. అసలు ఆశ్చర్యం, దేవుడు తన సేవకున్నట్టు పలికించిన తర్వాత, మంచైనను వర్షమైనను కురవదని చెప్పిన తర్వాత, ఆ వాగు మాత్రం ఎందుకు ఎండిపోలేదు? తన సేవకుని పోషించడం కొరకు. ఆ కాకులు మాత్రం ఆహారాన్ని ఎందుకు ఎత్తుకుపోలేదు? ఎందుకు తీసుకొస్తున్నాయి? తను నమ్ముకున్న వ్యక్తిని పస్తు పండుగ పెట్టుకోవడం దేవుడికి ఇష్టం లేదు, పస్తులు ఉంచడం దేవుడికి ఇష్టం లేదు. అందుకే ఆహారం పంపిస్తాడు. నీ వ్యక్తిగత జీవితంలో కూడా దేవుణ్ణి ఆధారం చేసుకుంటే వెంటనే తప్పక దేవుడు పంపిస్తాడు. తప్పక దేవుడు నీ అవసరాలు ఖచ్చితంగా తీరుస్తాడు. నీకు ఏ టైంలో ఏది అవసరం, నీ పిల్లలకు ఏ టైంలో ఏది అవసరం, నీ కుటుంబానికి ఏది అవసరం దేవుడు తెలుసు. నువ్వు ఇదే జ్ఞాపకం ఉంచుకో. దేవుడు నా జీవితంలో ఏ అద్భుతం చేస్తలేడు అని కొంతమంది అంటుంటారు. ఎన్నో అద్భుతాలు చేశాడు, నీ అవసరాలు ఎన్నో తీరుస్తా ఉన్నాడు. నీకు అవసరమైంది ఏంటో దేవుడు తెలుసు కనుక నీ అవసరాలు తీర్చుకుంటూ వస్తున్నాడు. నీ పిల్లల అవసరాలు తీర్చుకుంటూ వస్తున్నాడు. ఈ పూట ఆ విధంగా దేవుడి మీద ఆధారపడగలిగితే దేవుడు నీ కొరకు ఒక కేరెతు వాగును దేవుడు రూపించబోతా ఉన్నాడు, నిలబెట్టబోతున్నాడు. రెండోదిగా, మరి కేరేతు వాగును నిలబెట్టాడు. ఓకే, ఇంతకుముందు చెప్పినట్టుగా అక్కడే ఏదో ఒక వాగుని దేవుడు ఏర్పాటు చేసి ఉండొచ్చు కదా. 500 మైళ్ళు ఎందుకు దేవుడు తన సేవకు నడిపిస్తా ఉన్నాడు? 500 మైళ్ళు ఎందుకు నడిపిస్తా ఉన్నాడు? దేవుడే పోషించాలనుకుంటే, దేవుడే
నిన్ను నడిపించాలనుకుంటే, నిన్ను ఘనమైన స్థానంలో ఉండాలంటే కొంతమంది అంటారు, నాకు దగ్గరలో ఏదైనా మంచి అవకాశం ఉంటే బాగుండు. దేవుడు ఎందుకు ఇంత దూరం నడిపిస్తూ ఉన్నాడు? ఇంత ప్రయాసం ఎందుకు పెడతా ఉన్నాడు? ఇంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఎందుకు నన్ను నడిపిస్తూ ఉన్నాడు? ఏలియాకు కూడా ఆ క్వశ్చన్ రాలేదంటారా? ఏలియాకు కూడా ఆ యొక్క ప్రశ్న రాలేదంటారా? 500 మైళ్ళు నడిపించాడు. కారణం తెలుసా? దేవునికి ప్రత్యేకించడం చాలా ఇష్టం. పోషించే ముందు, నీ అవసరాలు తీర్చే ముందు, నీకున్న సమస్యలు తొలగించే ముందు, నిన్ను పైకి లేవనెత్తే ముందు నిన్ను ప్రత్యేకపరచడం దేవుడికి ఇష్టం. మీకు తెలుసా, కేరీతు అనే మాటకు అర్థం ప్రత్యేకత, ప్రత్యేకపరచుట, ప్రత్యేకించుట. ప్రతిఫలం ఇచ్చే ముందు దేవుడు ప్రత్యేకపరుస్తాడు. ఈ మాట వింటున్నావా? దేవుడు నీ పిల్లలను, నీ కుటుంబాన్ని, దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. నువ్వు ప్రత్యేకంగా జీవించాలి, ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉండాలి, ఒక ప్రత్యేకమైన జీవితాన్ని నీ జీవితంలో నువ్వు అనుభవించాలి. లోకానికి నీకు ఒక ప్రత్యేకత అవపడాలి. దేవుని నమ్ముకొని దేవుని మందిరానికి వెళ్తూ ప్రభు వల్ల తీసుకొని బాప్తిసం తీసుకొని లోకానికి నీకు ఒక ప్రత్యేకత లేకపోతే వ్యర్థమే. నువ్వు మందిరానికి వచ్చి వ్యర్థం, నువ్వు బాప్తిసం తీసుకొని వ్యర్థమే. ఎందుకంటే ఒక ప్రత్యేకమైన జీవితం నీకు లేదు. ప్రత్యేకత లేకుండా ప్రతిఫలం ఆశించకు. ప్రత్యేకమైన జీవితం లేకుండా ప్రతిఫలం రాదు. పై స్థానంలో నిలబడలేవు. ఒక ప్రత్యేకత మనకు కనబడాలి. పని చేసే చోట నీ యజమానులు అనాలి, నిన్ను చూసి, నీ యొక్క ప్రవర్తన చూసి, నీ పనితనం చూసి నీ యజమానులు అనుకోవాలి, ఆ ఇంటి వాళ్ళు అనుకోవాలి, అబ్బా నిజంగా ఇంత మంచిగా పని చేస్తూ ఉంది ఈ యొక్క సిస్టర్, ఇంత మంచిగా పని చేస్తూ ఉంది ఈ యొక్క అక్క. ఏంటి అంటే దేవుని నమ్ముకున్న బిడ్డలు ఇంత నమ్మకంగా చేస్తారు అని అనుకోవాలి. చూడండి, మొన్న ఈ గోడలు కట్టించడానికి మేస్త్రులు వచ్చారు. అయితే ఇంతకుముందు కూడా వాళ్ళే వచ్చారు. 2 మేస్త్రులు, ఒక పారగాడు వచ్చాడు. మిగతా డాడీ, నేను, మమ్మీ అందరూ ఉన్నాం. అది పని చేస్తూ ఉన్నారు. వాళ్ళు అక్కడే మేస్త్రులు కదలకుండా ఉన్నారు. మేము వెళ్ళి మాలు అందించడం, వాళ్ళ ఇటుకలు పెట్టడం చేస్తూ ఉన్నారు. దన్న చేస్తూ ఉన్నారు. అయితే మధ్యాహ్నం అన్నం కొరకు దిగారు. గంట సేపు దిగారు, కూర్చొని తింటున్నారు. అయితే నేను లేననుకున్నారు, అక్కడ ఎవరు లేరు. మీ అందరూ అక్కడ ఏదో తేయడానికి వెళ్ళాము. నేను లేననుకొని ఒక ఆయన మాట్లాడుతున్నాడు. ఒక ఆయన ఒక మేస్త్రి ఇంకో మేస్త్రితో అంటున్నాడు, రేయ్ నీకేం పిచ్చి పట్టిందా? నువ్వు దనదన కడుతున్నావు, నాకు నెలలకు కట్టేది చాలా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు దందం చేస్తే రేపు పనెట్లా? నేను లేననుకున్నాడు. నేను ఇక్కడ ఉన్నాను, అక్కడ బయటకు వచ్చినారు. ఈరోజే పనంతా కథం చేస్తే మరో రేపెట్లా అని ఈ పార మనిషి ఇంకొక మేస్త్రి ఆ వ్యక్తిని తిడుతున్నాడు. అంటే అట్లా కదరా అంటే వాళ్ళు నన్ను ఏమంటుంటే, లేదు రోజుకు 3 బస్తాలు కలుపు, వాళ్ళు ఎంత చెప్పినా నువ్వు కలపకంటున్నాడు. ఇక ఆ 3 అనుకున్న కాడ 5 బస్తాలు ఎట్లో అట్లా ఆ టైంకి అవుతున్నావు. అయితే నువ్వు అంత కలుపుకొని నువ్వు చేయకని అంటున్నాడు. మన ఈ అన్న వ్యక్తి ఎవరాన్ని చూస్తే ఫస్ట్ ఆ మేస్త్రి వచ్చినప్పుడు ఒక ఆయనేమో మౌనంగా ఉన్నాడు, ఇంకొక ఆయనేమో కొంచెం దేవుని గురించి భక్తిగలను మాట్లాడతారు కదా. అన్న మందిరం ఇంకా కడతామన్నా, ఇది చాలా బాగుందన్నా, మేము కూడా చర్చికి వెళ్తానన్నా, పలానా దగ్గర పెద్ద చర్చికి వెళ్తానన్నా, మా పాస్టర్య్య అని అంటున్నాడు. నాకు అప్పుడే అర్థమైంది. ఎందుకంటే ఈ 2 మందిరాలు ప్రారంభించిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, ఎక్కువ మాట్లాడేటోడు ఎక్కువ పని చేయడు, ఇంకా భక్తిగా మాట్లాడటం అసలే పని చేయడు. ఇది మాత్రం క్లారిటీగా నేను చూస్తున్నాను. ఎవరైతే మౌనంగా ఉంటారో, ఇంకొక అన్న మౌనంగా ఉన్నాడు, ఆయన ఏమంటలేదు, చప్పగా పని చేస్తున్నాడు, స్పీడ్గా చేస్తున్నాడు పని, ఆయన చేయవలసినంత చేస్తున్నాడు. ఇంకొక ఆయన మాత్రం దేవుని గురించి మాట్లాడుకుంటూ ఇది చేస్తూ నిదానంగా. దేవుణ్ణి నమ్ముకున్న మనం ఒక ప్రత్యేక జీవితం ఉండాలి. మీలో చాలా మంది కూడా ఇప్పుడు నాట్లు వేసేయడానికి, ఇలాంటి కలుపులు చేయడానికి కొంతమంది వెళ్తుంటారు. అది ఒకరోజు అయిపోయి పని కొద్దిమంది ఒకరోజు అయిపోయి పని 2-3 రోజులు చేస్తారు. ఒకరోజు అయిపోతుంది ఖచ్చితంగా. మీరు అనుకుంటే ఒకరోజు అయిపోతుంది. ఇదే మాట మేము అనుకుంటుంటే మా నాన్నమ్మ చెప్తా ఉంది, ఆ తాత ఏదో ఈ పనులు తీయడం పోతుంటే, ఓ ప్రకాశం
అప్పుడే ధనధనబోతున్నావు ఏంది? రేపు ఎట్లా పని? రేపు ఎట్లా? ఈరోజు పూర్తి చేసుకుంటే రేపు ఎట్లా? ఈరోజు చాలా మంది దేవుని మందిరానికి వస్తూ ఒక అపనమ్మకమైన జీవితాన్ని, ఒక ప్రత్యేకత లేని జీవితాన్ని జీవించొద్దు. మనం చూసిన వారు లోకం అనుకోవాలి మీరు ఎంత నిజంగా ప్రత్యేకించబడిన వారు. మన క్రియలు, మన ప్రవర్తన అలా ఉండాలి. ఎవరైతే ప్రత్యేకంగా జీవిస్తారో, ప్రత్యేకంగా బ్రతుకుతారో వారికి ప్రతిఫలం రాక, అది ప్రతిఫలం పొందుకోకుండా ఆగిపోదు. హల్లెలూయా చెప్పాలి గట్టి, హల్లెలూయా. అది ఏ పనైనా అందుకే దేవునికి ఇష్టం. అక్కడ నిలబెట్టి అక్కడ వాళ్ళతో ఉండి ఏలియాను పోషించడం కాదు, ఏలియాను ప్రత్యేకించాలి, వారి మధ్య నుంచి తీసుకురావాలి. ఆ లోకానుసారులు బయలు పూజించే వారి మాటలు ఏలియాకు వినపడకూడదని 400-500 మైళ్ళు నడిపించుకుంటూ వచ్చాడు. బైబిల్ అందుకనే వట్టిగానే అనలేదు. నమ్మకమైన వానికి, చెప్పండి, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటాయి, అపనమ్మకస్తునికి ఎప్పుడు ఉండవు. ఇది మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి. మనం ఎక్కడ పని చేసినా, ఏ జాబ్ చేసినా, ఏ ఉద్యోగం చేసినా, ఏ పనికి వెళ్ళినా మన నమ్మకంగా మన వంతు, మన కర్తవ్యం మనం నమ్మకంగా చేయగలిగితే నేనంటాను, ఏ వైపు నుంచో నీకు మేలు రాగానే వస్తాను. ఏ వైపు నుంచో నువ్వు రేపటి పని కోసం చూడకు. ఈరోజు నీ పని ఏంటి, నువ్వు ఎంత చేయగలవు, ఎంతవరకు నువ్వు చేయగలుగుతావు, నీ శక్తి ఎంత, అంతవరకు చేయి. రేపటి పని దేవుడు చూసుకుంటాడు. ఆమెను చెప్పు గట్టిగా. రేపు రావాల్సిన దీవెన రేపు వస్తుంది, రేపు రావాల్సిన కాకులు రేపు వస్తాయి. ఈ పూట ఏలియా మిగుల్చుకోలేదు ఆహారాన్ని. ఇప్పుడు ఆహారం రాగానే రేపు ఎట్లా, రేపు తినాలి కదా, ఈ రొట్టె రేపు కొరకు, ఈ యొక్క రొట్టె రేపు తిందాం అని మిగుల్చుకున్నాడా? ఏ పూట అప్పుడు వస్తుంది, ఏ పూట అప్పుడు తింటూనే ఉన్నాడు. నువ్వు కూడా రేపటి కొరకు ఎప్పుడు ఆలోచించకు, రేపటి గురించి చింతించకు. రేపటి దినం దేవునిది. హల్లెలూయా హల్లెలూయా. సో ప్రత్యేకత ఉన్న వారికి ప్రతిఫలం, ప్రత్యేకంగా జీవించిన వారికి ఆ ప్రతిఫలం. మరి ప్రత్యేకంగా జీవించాలి. మన గణపురు చర్చికి ఒక అక్క వస్తుంది. ఆమె ఇంతకుముందు టీచర్, ఇప్పుడు మిషన్ ముట్టుకుంటూ టీచరింగ్ చేస్తా ఉంది. చాలా కష్ట పరిస్థితుల్లో ఆ మిషన్ గుట్టుకుంటూ చర్చికి వస్తుంది. ఆమె ఏం చేస్తుంటే, వాళ్ళకు ఒక కొడుకు బిడ్డకు మ్యారేజ్ అయిపోయింది. చూడండి, ఆ యొక్క మిషన్ గుట్టుకుంటూ కష్టంగా డబ్బులు వస్తాయి కదా, వాళ్ళు పోషించబడడానికి కష్టం. ఈ యొక్క పోయినసారి ఇదే టైం రాగానే వాళ్ళ కొడుకు బలవంతం చేస్తా ఉన్నాడు. అమ్మా నాకు డబ్బులు అందరు ఇస్తా ఉన్నారు, అందరూ చందాలు వేసుకుంటారంట, నేను కూడా వేస్తా. మీరు అమ్మ ఏం చెప్పాలి, బిడ్డ మనం అట్లా ఏది బిడ్డ, మనం దేవుని నమ్ముకున్నాం, మనం దేవుడు మనల్ని ప్రత్యేకించాడు. ఇదిగో మనం పోషించడం దేవుని ఉద్దేశం, మనం పోషించబడుతున్నాం అంటే దేవుని కృప, దేవునికి నమ్మకంగా ఉండాలి బిడ్డ మనం అని చెప్పాల్సిన తల్లి ఏం చెప్పకుండా వాళ్ళ కొడుకు బాధపడుతుందని డబ్బులు ఇచ్చిందట. డబ్బులు ఇస్తే వాడు పోయి దాంట్లో ఖర్చు పెట్టాడు. అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఈమెకు 2-3 రోజుల నుంచి నిద్ర పడుతున్నాయంట. అయ్యో, నేను కష్టపడ్డది నా కుటుంబాన్ని పోషించడం కొరకు, దేవుడు నాకు ఎన్నోసార్లు సహాయం చేశాడు. దేవుని కొరకు నిలబడాల్సిన నేను వేటి కొరకు నేను నిలబడుతున్నాను. ఈరోజు మందిరానికి వస్తున్న బిడ్డలు, పిల్లల హృదయాల్లో, కుటుంబ హృదయాల్లో, మీ పిల్లల హృదయాల్లో ఒక కృతజ్ఞత నింపాలి. దేవునికి కృతజ్ఞత జీవించడం అంటే డబ్బిస్తేనే కృతజ్ఞత అంటారా? కాదు. ఒక ఆరాధన చేస్తున్నప్పుడు గత 2 వారాల కింద చెప్పాను కదా, ఆరాధన అంటే ఏంటి? దేవుడు చేస్తున్న మేళ్ళన్ని తలుచుకోవడమే ఆరాధన. కృతజ్ఞతతో కూడిన మాటలే ఆరాధన. ఆ హృదయాల్లో కృతజ్ఞత నింపండి. దేవుని మందిరంలో భక్తి కలిగి నడవడం, ప్రత్యేకత కలిగి నడవడం నింపాలి. ఆ కృతజ్ఞత నింపినప్పుడు వారు ఎక్కడ జీవించినా ప్రత్యేకంగా జీవిస్తారు. ఆమెను చెప్పు గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. మొట్టమొదటిగా కెరీతు వాగు నువ్వు పోషించబడ్డావు, దేవుడికి ఇష్టమే అని చెప్తా ఉంది. రెండోదిగా నువ్వు ప్రత్యేకతగా కలిగి ఉంటే నిన్ను పోషించడం, నీకు ప్రతిఫలం ఇవ్వడం దేవుని ఉద్దేశం. మూడోదిగా ఈ కెరీతు వాగు ఏం సూచిస్తాం చెప్పి నేను ముగించేస్తాను. అక్కడ ఏలియా ఒక మాట అంటున్నాడు, చూడండి ఆ మాట చూడండి, 3వ వచనం చదవండి. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగా
కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియచేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసం చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును. చాలక్క. హల్లెలూయా చెప్తాను, చేతుపై యుద్ధం కట్టి హల్లెలూయా. ఈ చివరి మాట చెప్పి ముగించేస్తాను. అక్కడ ఒక మాట రాయండి, యెహోవా సెలవు చొప్పున. యెహోవా సెలవు చొప్పున. మొట్టమొదటిగా ఏలియా ఎప్పుడు దేని మీద ఆధారపడకుండా దేవుడు చెప్పమని చెప్పాడు. తాను పోషించబడ్డం దేవుడు చూసుకున్నాడు. రెండోదిగా దేవుడు వెళ్ళమన్నప్పుడు వెళ్ళాడు, ప్రత్యేకతను ఆశించి వెళ్ళాడు, ప్రత్యేకంగా జీవించగలిగాడు, ప్రతిఫలాన్ని చూడగలిగాడు. మూడోదిగా దేవుని సెలవు చొప్పున అని మాట వింటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సెలవు చొప్పున నిలబడాలి. దేవుని సెలవు అంటే దేవుని చిత్తం. దేవుని చిత్తములో నిలబడగలిగితే చాలు. నీవు మందిరానికి వస్తున్న మనం ఏవేవో గొప్ప పనులు చేయనవసరం లేదు. దేవుని చిత్తంలో నువ్వు నిలబడితే చాలు. దేవుడు నీ ద్వారా చేయవలసిన పనులు, దేవుడు నీ ద్వారా చేసుకోవాల్సిన పనులు, దేవుడు నీకు రావాల్సిన దీవెనలు దేవుడే నడిపిస్తాడు. ఎప్పుడు నువ్వు దేవుని చిత్తంలో నిలబడితే చాలు. దేవుడు చిత్తంలో నువ్వు నడవగలిగితే చాలు. దేవుని చిత్తాన్ని గ్రహించగలిగితే చాలు. నేను ఎప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఇస్సాకు సంబంధం విషయంలో దేవుడి చిత్తం తెలుసుకోవడం కొరకు అక్కడ ఎలియాజరు మోకాళ్ళుండి ప్రార్థన చేసి కొన్ని కిలోమీటర్లు వెళ్ళాడు, అంతేనా? కానీ రిబకా విషయంలో మనం చూస్తే లాభానికి వీళ్ళందరూ సరే వాళ్ళందరూ అటు ఇటు అనుకున్నాం. కానీ రిబకా విషయంలో దేవుని చిత్తం చూస్తే లాభాన్ని వచ్చి అంటాడు, అమ్మా మరి నువ్వు వెళ్తావా? లాభాన్ మనసు ఏంటి? కొన్ని రోజుల తర్వాత కొన్ని రోజుల తర్వాత వెళ్తురుది అని లాభాన్ని అనుకుంటున్నాడు. రిబకా దగ్గరికి వచ్చి, అమ్మా మరి నువ్వు ఈ మనుషులతో వెళ్తావా? వాళ్ళ యజమాని కుమారుడికి భారీగా ఉంటావా అంటే వెంటనే చెప్పగలిగింది రిబకా. ఎలియాజరుకి టైం పట్టింది దేవుని చిత్తం తెలుసుకోవడం. అబ్రహాము దేవుని చిత్తం తెలుసుకొని పంపించడం టైం పట్టింది, కానీ రిబకాకు టైం పట్ల. అంతే. అంటే దేవునితో ఎంత సహవాసంలో ఉంటే అంతగా దేవుని చిత్తం ఈజీగా కనుక్కోగలిగింది, స్పాంటేనియస్గా నిర్ణయం తీసుకోగలిగింది. అక్కడే మనకు అర్థమవుతుంది రెబెకా ఎంత విశ్వాసం, ఎంత ప్రార్థన పరాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పూట వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవుని చిత్తంలో నిలబడితే చాలు. దేవుని చిత్తంలో నిలబడితే చాలు. మనం అపోస్తులైన పౌలు గురించి చూస్తాం. చదవండి, ఒక్క మాట చదవండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 7వ వచనం. త్వరగా 16:7. దేశస్థుడొకడు నిలిచి నీవు మాసిదోనియాకు వచ్చి అంతటా దాని ముందు వచ్చిన 7వ వచనం స్టార్టింగ్, అంతటా దేవుని ఆత్మ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ఎక్కడికి? దేవుని సేవ కొరకు వాక్యం చెప్పడానికి సేవకులందరూ కలిసి వెళ్తే దేవుని ఆత్మని అడ్డుకుంటుందంట. కారణం ఏం తెలుసా? మీరు నిలబడితే చాలు, బోధించిన అవసరం లేదు. మీరు నిలబడితే చాలు, ఇక్కడ ఈ కార్యం జరుగుతుంది. మీరు ఆ యొక్క దాని ముందు వచ్చిన మీరు ఇంటికి వెళ్ళి చదవచ్చు. దేవుడు తన సేవకులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దేవుని ఆత్మనే వాళ్ళని బలవంతం చేస్తూ ఉందట. వాక్యం బోధించకండి, మీరు నిలబడితే చాలు. ఈ పూట మందిరానికి వస్తున్న మీ అందరితో ఒకటే అంటున్నాను, మీరు దేవుని చిత్తంలో నిలబడితే చాలు. మీ పిల్లలు దేవుని చిత్తంలో నిలబడితే చాలు. జరగవలసిన కార్యక్రమాలన్నీ, జరగవలసిన కార్యాలన్నీ దేవుడే చూసుకుంటాడు. ఒక సేవకుని దగ్గరికి 2 యవనస్తులు, ఒక ఆమెకేమో 22 సంవత్సరాలు, ఒక ఆమె 13 సంవత్సరాలు. 2 యవనస్తులు చర్చికి వస్తే, అయ్యా మేము కూడా దేవుని సేవలో ఉంటామంటే ఆ సేవకుడు వారిద్దరు తల మీద చేయబెట్టి ప్రార్థన చేసి, పలానా దగ్గర రోడ్డు పక్కన ఒక చిన్న గుడిసె వేసుకొని మీరు ఏం చేయకండి, మీరు అక్కడికి వెళ్ళి అక్కడే ఉంటూ
అక్కడే భోజనం చేస్తూ మీరు రోజు పొద్దున సాయంకాలం స్తుతులు స్తోత్రాలు చెప్పండి అన్నట్టు. మీరు సేవ ఏం చేయని అవసరం లేదు, అక్కడ ఉండి మీరు ప్రార్థన చేయడం అంటే అంతే. వెళ్ళాడు. వెళ్ళి ఇద్దరు సిస్టర్లు ఆ ఉదయకాలం అక్కడ పక్కనే చింత చెట్టు ఉంటే ఆ చింతాకు తీసుకోవడం, తినడం, పక్కనే అక్కడ వాగులో నీళ్ళు తాగడం, ప్రతిరోజు స్తుతులు స్తోత్రాలు చెప్పడం, ఇదే వాళ్ళ పని. అట్లా చేస్తూ చేస్తూ కొన్ని నెలలు, ఒక 4-5 నెలలు దాటిపోయిన తర్వాత ఒకరోజు రాత్రి ఇలాగే ప్రార్థన చేసుకుంటూ పడుకుంటుంటే పక్కన రోడ్డు ఉంది కదా, రోడ్డు మీద ఏదో శబ్దం వినబడిందట. రోడ్డు మీద ఏదో శబ్దం, ఎవరో పడిపోయినట్టు శబ్దం వినబడిందట. అర్ధరాత్రి 10 గంటలకు. ఏంటని చూస్తే ఎవరో యవనస్తుడు పడిపోయాడు, బండి మీద యాక్సిడెంట్ అయి పడిపోయాడు, చావు బ్రతుకులో ఉన్నాడు. ఆ వ్యక్తిని తీసుకొచ్చి తనకు ఉన్న రక్తం మరకలన్నీ కడిగి నీళ్లు త్రాగించి, తనకు సంబంధించిన వారు ఎవరో కొంచెం మెలకు రాగానే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఈ వ్యక్తిని తీసుకెళ్ళి హాస్పిటల్లో వేశారు. హాస్పిటల్లో అతడు 2 నెలలు కోమాలో ఉన్నాడు. తర్వాత బ్రతికాడు. మెలకు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మను పిలిచి అన్నాడు, అమ్మా నేను ఎట్లా బ్రతికానన్నాడట. అంటే పలానా సిస్టర్లు వాళ్ళు నిన్ను అక్కడి నుంచి ఫోన్ చేశారు బిడ్డ, వారు చెప్తేనే మేము తీసుకొచ్చాం, లేదంటే నువ్వు అప్పుడే చచ్చిపోయే వ్యక్తి అన్నాడట. అవునా అనుకుని వెంటనే ఆ సిస్టర్లు ఉన్న స్థలానికి వెళ్ళాడట. వెళ్ళి, అక్క నేను కూడా నీతో పాటు సేవ చేస్తానక్క, మీరు నాకు నీళ్లు పోసి బ్రతికించినట్టుగా నేను కూడా అనేకులకు సహకరిస్తానక్క. అంటే లేదు బాబు, మేము యవనస్తులం, నువ్వు సేవ చేయాలంటే మా పాస్టర్ గారు ఉన్నారు, ఆ పాస్టర్ గారిని అడగాలి, మీరు వెళ్ళి ఆ మందిరం దగ్గర అడగన్నాడు. చెప్తే ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే, అయ్యా నేను కూడా సేవ చేస్తానయ్యా అంటే, బాబు ముందు కొన్ని రోజులు దేవుడి మందిరంలో నువ్వు నమ్మకంగా పరిచర్య, ఆ తర్వాత పంపిస్తానంట. అలాగా కొన్ని రోజులు మందిరంలో జాయిన్ అయిన తర్వాత బాప్తిసం తీసుకున్నాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. అలా సేవలు నడుస్తున్నప్పుడు వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు కూడా మందిరానికి రావడం, వాళ్ళు రక్షించబడ్డం, ఇలా జరిగింది. ఆ తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. ఆ తల్లిదండ్రులకు వాడు పెద్ద ధనవంతులేం కాదంట, కేవలం ఒక 4 కార్లు ఉన్నాయంట, 4 బిల్డింగ్లు ఉన్నాయి, 72 కోట్ల ఆస్తి ఉందట. 72 కోట్ల ఆస్తి. పెద్ద ధనవంతులే కాదు కదా, మనకైతే అమ్మో అనుకుంటాం. వాళ్ళందరూ మందిరానికి వచ్చి మొదలు పెట్టాడు. వాళ్ళు మందిరంలో రక్షించబడి సేవకు వచ్చిన, ఇక దేవుని సేవలో సాగుతున్న టైంలో వాక్యం తెలుసుకొని మందిరంలో జాయిన్ అయిన 3 నెలలకు 72 కోట్ల ఆస్తిని ఆ యొక్క చర్చి పేరు మీద రాసేసారట. చర్చి పేరు అట్లా మేము రాయమంటున్నాం. చర్చి మీద పేరును రాస్తే ఆ పాస్టర్ గారు ఏం చేస్తారంటే ఆ యొక్క 72 కోట్లతో ఆ గుంటూరు పరిసర ప్రాంతంలో ఒక పెద్ద స్థలాన్ని కొన్నాడట. కొని ప్రతి సంవత్సరం అక్కడనే మీటింగ్ జరుగుతాయి. ఒక్క 2 సిస్టర్లు వాక్యం చెప్పారా? పోనీ సువార్త పత్రికలు ప్రకటించారా? దేవుని చిత్తంలో నిలబడ్డారంతే. నిజంగా జరిగింది. ఆంధ్రలో జరిగింది. నిజంగా దేవుని చిత్తంలో నిలబడ్డారంతే. వారు ఉదయకాలం సాయంకాలం స్తోత్రాలు చెప్పడం, ప్రార్థన చేసుకోవడం తప్ప ఏ రోజు వారు బయటికి వెళ్ళదని చెప్పాడు సేవకుడు. దేవుడి చిత్తంలో నిలబడితే దేవుడు చేయవలసిన పనులు, దేవుడు నీ ద్వారా చేయించుకోవాల్సిన పనులని దేవుడు చేసుకుంటాడు. ఏలియా దేవుడి చిత్తంలో నిలబడ్డాడు కనుకనే దేవుడు ఏలియా కొరకు కేరేతు వాగును తెరిచాడు. కేరేతు వాగు ఎండిపోతే సారెపాతు విధవరాల ఇంట్లో స్థానం సంపాదించి పెట్టాడు. దేవుడి చిత్తంలో నిలబడితే, నేను అంటాను, నువ్వు నిలబడితే చాలు, నువ్వు ఏదేదో చేయనవసరం లేదు. దేవుడి చిత్తంలో నమ్మకంగా నిలబడితే చాలు. నీ పిల్లలకు కావలసినవన్నీ, నీ కుటుంబం కావలసినవన్నీ, నీకు కావలసినవన్నీ, నువ్వు ఆలోచిస్తున్న ప్రతి ఆలోచన దేవుడు చూసుకుంటాడు. ఈ పూట మందిరానికి వస్తున్న మనం దేవుని చిత్తంలో నిలబడడం నేర్చుకుందాం. మన పిల్లలను దేవుని చిత్తంలో నిలబెట్టడం నేర్చుకుందాం. వారి హృదయాల్లో దేవునికి మొదటి స్థానం ఇవ్వడం నేర్పిద్దాం. కృతజ్ఞతతో నిండే మనస్సును నేర్పిద్దాం. పిల్లలకు భక్తిని నేర్పిద్దాం. కుటుంబానికి దేవుని ప్రేమను నేర్పిద్దాం. ఏ విషయంలో ఎలాగ దేవుని చిత్తాన్ని పాటించాలో, దేవుని చిత్తం ప్రకారం ఎలా జీవించాలో నడిపించడం నేర్పిద్దాం. చాలంతే. మిగతా జరగవలసిన అద్భుతాలన్నీ దేవుడే ఎవరినొకరు పంపించి నీ జీవితంలో జరిగించడం అది ఖాయము. ఆమెను చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుని సెలవు చొప్పున ఏలియా వెళ్ళాడు. కేరెతు వాగు దగ్గరికి వెళ్ళమంటే వెళ్తున్నాడు. మారు మాట లేదు. ఇంతకుముందు చెప్పాను కదా,
పని చేసేవాడు ఎక్కువ మాట్లాడు, ఎక్కువ మాట్లాడు పని చేయడు. అంతే. ఎక్కువ ప్రార్థన చేసేవాడు తన పనేంది దేవుని చిత్తంలో నిలబడడం, దేవుని చిత్తంలో వచ్చి రావడం, ప్రార్థన చేసుకోవడం. అది ఎక్కువ మాట్లాడుతున్నంటే ఆ వ్యక్తి ప్రార్థన పడు కాదంటే. ఎందుకంటే తేటకు అర్థమైపోతుంది. ఈ 2 మందిరాలు ప్రారంభించిన తర్వాత నాకు మాత్రం తేటకు అర్థమైపోయింది. వచ్చిన అందరూ ప్రారంభం నుంచి ఇప్పటిదాకా అందరికి దేవుని నమ్మకంలో వచ్చారు. దేవుని నమ్మకంలో చేసిన వాళ్ళే ఎక్కువ పని లేట్ చేశారు. అంతే. కొంచెం ఎవరైనా అక్కడక్కడ కొద్ది మంది కొంచెం ఆ భక్తి కలిగి దేవుని పని కదా మనం చేద్దాం అన్నట్టు కొద్దిమంది చేశారు, చేయలేదంటలేను. కానీ ఎక్కువ శాతం నేను చూస్తుంది ఏంటంటే దేవుడి చిత్తంలో నిలబడని వాళ్ళే ఎక్కువ మాట్లాడగలుగుతారు. మందిరానికి వస్తున్న నీవు దేవుని చిత్తంలో నిలబడితే ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని గ్రహించగలుగుతావు. నీ పిల్లల భవిష్యత్తును కనులారా ఘనమైన స్థానంలో నిలబడ్డం నువ్వు చూడగలుగుతావు. వారు ఉన్నత స్థితిలో నడవడం, నీ కుటుంబాలను దేవుడు పోషించడం చూడగలుగుతావు. దేవుని చిత్తంలో మోకరిస్తే ప్రార్థన చేస్తే చాలు. కాన్ఫిడెన్స్ ప్రార్థన ప్రారంభించి ఇప్పుడు ఇన్ని రోజులైంది. రీసెంట్గా మనకు మందిరాలకు పనిచేసిన అశోక్ అన్న కుటుంబం కూడా వాళ్ళు కూడా ఏకీపిస్తారంటే వాళ్ళు యాడ్ చేస్తారు. నేను అన్నాను, అమ్మా మరి ఆ అక్కకు ప్రార్థన వస్తారో నువ్వైతే ప్రార్థన ఇయ్యక్కమ్మా అని చెప్పాను అనుకున్నాను. అయితే ఒక 3 రోజుల తర్వాత ప్రార్థన ఇచ్చాను. ఇస్తే ఆ అక్క ప్రార్థన చేస్తే నేను ఇప్పుడు 2-3 చెప్పంగా విన్నాను. ఎంత బాగా ప్రార్థన చేస్తుంది అయ్యా, చాలా బాగా. కవిత కానీ ప్రార్థన చేస్తుంది వరంగల్ నుంచి. అయిపోయిన తర్వాత అన్న ఫోన్ చేస్తాడు. ఒకసారి ఫోన్ చేస్తే బ్రదర్ మేము కూడా ఏకీపిస్తున్నాం, నేను ఆ అక్క మా పాప అందరం 4 గంటల నుంచి 5:30 వరకు మోకాళ్ళ మీదే ఉంటున్నాం అంటున్నాడు. నిజానికి ఆ అక్కకు నాకు తెలుసు, ఆ అక్కకు పెద్ద వాక్యం గురించి, పెద్దగా ఉపదేశం గురించి, వాక్యం లోతు గురించి ఏం తెలియదు. వాక్యం ఎక్కువ తెలియకపోవచ్చు, కానీ ప్రార్థన చేయడం, దేవుని చిత్తంలో నిలబడడం మాత్రం తెలుసు. అన్నకు వాక్యం గురించి, వాళ్ళ బిడ్డకు వాక్యం గురించి మంచిగా తెలుసు. నేను చాలాసార్లు చూస్తుంది అంతే. వాక్యం గురించి తెలిసిన వాడే అంటాడు, వాక్యం గురించి తెలిసిన వాడే పాపంలో పడిపోతాడు, వాక్యం గురించి తెలిసిన వాడే దేవునికి విరుద్ధమైన పనులు చేస్తుంటాడు. వాక్యం గురించి తెలవక కొత్తగా జాయిన్ అవుతాడు, వారిలో ఎక్కువ విశ్వాసం కనబడుతుంది, వారిలో ఎక్కువ భక్తి కనబడుతుంది. వాళ్ళు ముందు రావాలి, మందిరానికి ముందు రావాలి, ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో మొరపెట్టాలని ఆవుపడతారు. వాక్యం తెలిసిన వాడు అంటే ఎప్పుడు పోయినా ఏం కాదు అని ప్రశ్న. ఇప్పుడు బనిసారు ఫస్ట్ స్టార్టింగ్లో మందిరం ప్రారంభించినప్పుడు ఏం చెప్పాడంటే ఎవరెవరు ఎంత ఇస్తున్నారో ఒక బుక్ రాయమని చెప్పాడు, లెక్కల బుక్. నేను అనుకున్నాను ఎందుకు మనకు లెక్కలు అవసరమా అనుకున్నాను. అయితే ఒక పాస్టర్ గారు చెప్పారు నాకు, ఏం చెప్పాడంటే నాన్న నువ్వు బుక్ రాయని చెప్తున్నాడు. అంటే అంత పెద్ద ఎందుకులే అవసరం లేదండి అన్న. లేదు, నా మందిరానికి చిన్న మందిరం 20x20 అంటే ఇంతవరకే ఒక 60-70 మంది పడతారు. దానికి 8 లక్షలు ఖర్చు అయింది. ఒక్కొక్కరు ₹1,00,000 ఇచ్చారు, 50,000 ఇచ్చారు, కొంతమంది 1,50,000 ఇచ్చారు, పెద్ద జాబర్లు ఇచ్చాడు. మందిరం అంతా అయిపోయిన తర్వాత 1,00,000 ఇచ్చినాడు అడగలేదు, 50,000 ఇచ్చినాడు అడగలేదు, 1,50,000 ఇచ్చినాడు అడగలేదు, 10,000 ఇచ్చినాడు లెక్క అడిగాడట. 10,000 ఇచ్చినాడు లెక్క అడిగాడట. అప్పటి నుంచి రాయడం మొదలుపెట్టి జస్ట్ అంటే ఎవరు అవగాహన కొరకు, ఎవరు ఎక్కువ ఇచ్చారు తక్కువ ఇచ్చారు చెప్పడం కోసం కాదు. కానీ అంటే చూడండి, దేవుని మందిరానికి వస్తున్న మనం దేవుని చిత్తాన్ని కలిగి ఉంటే, దేవుని చిత్తంలో నిలబడితే నీకు ప్రతిదీ దైవికంగా అవుపడుతుంది, ప్రతిదీ దైవికంగా నువ్వు చూడగలుగుతావు. ప్రతి పనిలో దేవుని ఆత్మను, సేవకులు, సంఘం, విశ్వాసులు పడే ప్రయాసం చూడగలుగుతావు, నేనంటాను దేవుని చిత్తం నిలబెడితే మన అవసరాలు దేవుడు తీరుస్తాడు. పోయినసారి మీటింగ్ పెట్టామా, అన్ని అడ్వాన్స్లు ఇచ్చాం. స్టేజ్ మీద ఉన్నాను, జాన్ వెస్లీ గారు వాక్యం అయిపోయింది అని వెళ్తున్నాడు. నిజంగా చెప్తున్నాను, స్టేజ్ మీద నాకు మాత్రం నేను ఇంకా కలవరంలో ఉన్నాను. ఎందుకంటే జాన్ వెస్లీ గారికి వేయడం కానుకలేవు, నా దగ్గర కానుకలేవు. ఎట్లా ఏం చేద్దాం అంటే స్టేజ్ మీద ఆయన వాక్యం చెప్పి వెళ్ళిపోయింది లోపలికి, గేట్లు వేశారు. నేను నమ్మదగిన వాడే అని పాట పాడుతున్నాను. పాట అయిపోయిన వెంటనే మా చెల్లె వచ్చి అన్న మా ఫ్రెండ్ వాళ్ళు ఎవరు వచ్చారు, ఇగో ఇచ్చారని చెప్పి ఆ స్టేజ్ మీద ఇచ్చింది. ఎవరైనా చూసారు లేదు, స్టేజ్ మీదనే ఇచ్చింది. కవర్లో 16,500 ఉన్నాయి. ఎవరు ఇచ్చారంటే ఎవరో తెలియదు, మరి కొమ్ము రాజని వాళ్ళు, మాకు అసలు పరిచయమే లేదు.
వచ్చారు, చూశారు, మీటింగ్ స్టేజ్ చూశారు, ఈ ఊరిలో ఇంత మంచిగా సువార్త ఏర్పాటు చేస్తారని చెప్పి వాళ్ళే ఇచ్చిపోయారు. వారు మిమ్మల్ని అడగలేదు, వాళ్ళ ఊళ్ళో మాకు కరెక్ట్ తెలియదు. మా చెల్లి కాలేజ్ మెట్, ఆమె వాళ్ళ బిడ్డ. దేవుడి చిత్తంలో నిలబడితే దేవుడు చేసుకోవలసిన పనులు దేవుడు చేస్తాడు. దాంట్లో మనం నిలబడితే చాలు, మనం సహకరిస్తే చాలు, మనం ప్రార్థన చేస్తే చాలు, మనం నిలబడి నడవగలిగితే చాలు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ పూట ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభా, నన్ను, నా కుటుంబం, నా పిల్లలు నీ చిత్తంలో నిలబడే కృప దయచేయండి. ఒక చిన్న ప్రార్థన. నిజంగా ఏలియా విషయంలో నేను గమనించిన విషయం తెలుసా? దేవుని ప్రేమ ఏలియా మీద ఎంత ఉంది చూడండి. తన కొరకు ఒక వాగును తెరిచాడు, తన కొరకు పోషించడానికి కాకులు పంపించాడు, తనను పోషించడానికి ఒక్క విధవరాల్ని కూడా ఎన్నుకున్నాడు. అంటే దేవుడి చిత్తం చూడండి. నువ్వు నిలబడితే, నువ్వు నమ్మకంగా నిలబడితే నీ కొరకు దేవుడు ఎక్కడి నుంచో పంపిస్తాడు, ఏదో ద్వారం తెరుస్తాడు, ఎవరినో ప్రేరేపిస్తాడు ఖచ్చితంగా. ఇది మాత్రం గ్యారంటీ. దేవునికి ఊహకందనంత ఉన్నతమైన ప్రేమ నీ మీద, నీ పిల్లల మీద ఉంది. దానికి నిదర్శనం నువ్వు సజీవంగా ఉండడం. చూస్తున్నావా ఎన్నెన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి? మొన్న కాన్ఫరెన్స్ ప్రాంతంలో మనం ప్రార్థన చేస్తాం. గన్పూర్లో ఒక లారీ ఏదో గుద్దుకునే యాక్సిడెంట్ అయిపోయిందట. స్పాట్గా చనిపోతున్నారు. ఎక్కడ చూసినా మరణాలు ఇవ్వబడుతున్నాయి. మనం సజీవంగా ఉన్నామంటే దేవుని చిత్తంలో మనం ఉన్నాం. ఆయన చిత్తంలో అలాగే నమ్మకంగా నిలబడదాం, నమ్మకంగా ముందడుగేద్దాం. నీ కొరకు దేవుడు కేరేతు వాగును తెరవబోతున్నాడు. ప్రార్థన చేద్దామా? ఒక్కసారి మోకరించి మనసారా ఒక్క మాట అడుగుదాం. ప్రభువా, యేసయ్యా, నీ ఉన్నతమైన ప్రేమ నా పిల్లల మీద ఉంచినందుకు వందనాలయ్యా. ఒక్క మాట అడుగుతావా? యేసయ్యా, నిజమే, నీవు నా అవసరాలు ఎన్నెన్నో తీరుస్తా ఉన్నావు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక్కసారి నీ జీవితంలో ఎన్నెన్ని పనులు దేవుడు చేస్తున్నాడు ఒక్కసారి తలుచుకో. ఒక్కసారి ఎన్ని గొప్ప కార్యం చేశాడు ఒక్కసారి స్మరించుకో. నీ ఇంటిలో నీ పిల్లలకు కావాల్సిన అవసరాలను దేవుడు తీర్చట్లేదా? నీ పిల్లలకు ఏదేది కావాలో సరైన టైంలో ఎలాగ పంపిస్తున్నాడు? నీ కష్టం అనుకుంటున్నావా? నువ్వు చేస్తున్న పనులు అనుకుంటున్నావా? దేవుడి చిత్తం అది. నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడికి వినబడతా ఉంది. అందుకే నీ అవసరాలు తీరుస్తా ఉన్నాడు. నీ కోరికలు తీరట్లేదేమో, కానీ నీ అవసరాలు మాత్రం తప్పక తీరుస్తాడు. నీకు అవసరమైంది ఏదో దేవుడికి తెలుసు. నీ పిల్లలకు అవసరమైంది తెలుసు. వాళ్ళ భవిష్యత్తుకు ఏది అవసరమో దేవునికి తెలుసు. వారి భవిష్యత్తుకు ఏ చదువు అవసరమో దేవునికి తెలుసు. దేవుడు మనకు మాత్రం అన్యాయం చేయడు. మన విషయంలో ఎప్పుడైనా ఆయన అనాలోచితంగా ఉండడు. నువ్వు నమ్మకంగా నిలబడగలిగితే, ఒక్క ఏలియా కొరకు కేరేతు వాగునే తెరిస్తే, ఒక్క ఏలియా పోషించబడిన కొరకు కాకులకే దేవుడు ఆజ్ఞాపిస్తే, ఈరోజు నిన్ను పోషించడానికి, నీ కుటుంబాన్ని పోషించడానికి, నీ పిల్లల్ని పోషించడానికి, వారికి సరైన స్థితిలో ప్రతిఫలం ఇవ్వడానికి ఎంతో మందిని దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఎంతో మందిని దేవుడు నిలబెట్టబోతున్నాడు. చెయ్యి, రెండు చేతులు ఆకాశం వైపెత్తి. ఒక్క ఏలియా మీద దేవుడికి ఎందుకంత ప్రేమ? దేవుడికి ఎందుకంత ప్రేమ? ఒక్క ఏలియా పోషించడం కొరకు తను నమ్ముకున్న ఏలియా పస్తుండడం దేవుడికి ఇష్టం లేదు. తనని నమ్మకంగా వెంబడిస్తున్న తన సేవకుణ్ణి, తన బిడ్డలను దేవుడు ఆకలితో ఉంచడం దేవుడికి ఇష్టం లేదు. అనారోగ్య పాలుగా ఉంచడం దేవుడికి ఇష్టం లేదు. వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడడం దేవుడికి ఇష్టం లేదు. వారు ఎవరెవరి ముందో చేతులు చాపి అప్పులు తీసుకోవడం దేవుడికి ఇష్టం లేదు. పోషించడం దేవుడికి ఇష్టం. వారికి ప్రతిఫలం ఇవ్వడం దేవుడికి ఇష్టం. అమ్మా, బ్రదర్, చిన్న ప్రార్థన చేస్తావా? రెండు చేతులు ఆకాశం పెట్టి నిన్ను ఆరోగ్యంగా ఉంచడం దేవుడికి ఇష్టం. నిన్ను స్వస్థపరచడం దేవుడికి ఇష్టం. నిన్ను పోషించడం దేవుడికి ఇష్టం. నీ కుటుంబాన్ని సరైన స్థితిలో నిలబెట్టడం దేవుడికి ఇష్టం. నీకు అవసరమైంది ఏంటో సరైన స్థితిలో నీ తండ్రి నీకు అందించకపోవచ్చు, నీ తల్లి నీకు అందించకపోవచ్చు, కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడు
నీకు అందించడానికి శక్తి గల దేవుడు ఆయన. నీకు అందించడానికి శక్తి గల దేవుడు ఆయన. రెండవదిగా ఏలియాను ప్రత్యేకపరుస్తా ఉన్నాడు. 400 మైళ్ళు నడిపించి అక్కడ పోషిస్తా ఉన్నాడు. ఒకవేళ దేవుడు ఇప్పుడు నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు ఏమనుకుంటున్నావా? నన్ను ఎందుకు ఇంత ప్రయాస పెడతా ఉన్నాడు, నా మీద ఎందుకు ఇంత భారం, నాకే ఎందుకు ఇంత భారం అనుకుంటున్నావా? నిన్ను దేవుడు ప్రత్యేకపరుస్తున్నాడు, లోకస్తుల నుంచి ప్రత్యేకపరుస్తున్నాడు. నువ్వు ప్రత్యేకంగా ఉండాలని దేవునికి ఇష్టం. మూడవదిగా నువ్వు దేవుని చిత్తంలో నిలబడడం దేవుడికి ఇష్టం. నువ్వు దేవుని చిత్తంలో నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి చిత్తంలో నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని చిత్తంలో నిలబడిన పౌలు తన సేవకులు నిలబడితే చాలు అంటున్నాడు. అయ్యా, మీరు వాక్యం చెప్పకపోయినా పర్లేదు, మీరు నిలబడితే చాలు అన్నాడు. ఆయన ప్రేమ చూపించే దేవుడు. ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఒక్క ఏలియా కొరకు కేరేతు వాగుని తెరిస్తే, ఒక్క ఏలియా పోషించబట్టు కొరకు తన సేవకుడు, తన బిడ్డ ఆకలిగా ఉండడం, అనారోగ్యంగా ఉండడం, ఆర్థికంగా ఇబ్బంది పడడం దేవునికి ఇష్టం లేదు. అందుకే కాకుల్ని పంపించి పోషిస్తా ఉన్నాడు. నీ యొక్క జీవితంలో దేవుడు ఎవరినో ఒకరు లేవనెత్తబోతా ఉన్నాడు. నిన్ను పోషించడానికి, నువ్వు ప్రతిఫలం పొందుకోవడానికి, నువ్వు ధైర్యంగా నిలబడడానికి. ఇదిగో నీ కొరకు దేవుడు ద్వారం తెరవబోతా ఉన్నాడు. నీ కొరకే ఆయన ప్రతి ద్వారం తెరవబోతా ఉన్నాడు. కాకులు ప్రేరేపించబోతా ఉన్నాడు. నిన్ను పోషించడానికి, నిన్ను రక్షించడానికి, నీ యొక్క ఆర్థిక పరిస్థితులు తీర్చడానికి, నీ కష్టాన్ని దూరం చేయడానికి నిన్ను ఆయన ప్రత్యేకించబోతా ఉన్నాడు. ఒక్క ఏలియా దేవుని చిత్తంలో నిలబడితే తన కొరకు ఎన్నో దారులు దేవుడు తెరిచాడు. కేరేతు వాగు తెరిచాడు. కేరేతు వాగు ఎండిపోతే విధవరాలు ఇంకో స్థానం ఇచ్చాడు ఆయన. ఈరోజు నీ కొరకు ఎన్నెన్నో దేవుడు తెరవబోతా ఉన్నాడు. నువ్వు దేవుని చిత్తంలో నిలబడతావా? దేవుని చిత్తంలో నీ పిల్లల్ని నిలబెడతావా? ఆయన నమ్ముకున్న నీవు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఆకలితో, ఆవేదనలతో ఉండడం దేవుడికి ఇష్టం లేదు. దేవుని మీద నిజంగా ఆధారపడగలిగితే దేవుడు ఏదో ఒక్క ద్వారం తెరుస్తాడు. ఈ సెప్టెంబర్ నెలలో ఆయన నీ కొరకు అనేక దారులు తెరవబోతున్నాడు. ఆయన నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించు. తెరవబోతున్నాడు. అనేక ద్వారాలు తెరవబోతా ఉన్నాడు. అనేక దారులు తెరవబడబోతా ఉన్నాయి. ఈరోజు మనసారా ప్రార్థన చేద్దాం. దేవుడు ఏలియాను పోషించాడు, ప్రత్యేకపరుచుకున్నాడు, తన చిత్తంలో నిలబెట్టుకున్నాడు. ప్రార్థన చేద్దామా? దేవుని చిత్తంలో నిలబడగలిగితే నువ్వు దేవుని కొరకు ఏదైనా చేయగలుగుతావు, ఎంతైనా చేయగలుగుతావు, ఎక్కడికైనా నువ్వు వెళ్ళగలుగుతావు.